ఇదేనన్న ఈ సంవత్సరానికి భరాయిస్తున్న కాలేజ్. ఈ సంవత్సరంతో దీనికి నాకు కట్. ఏం ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదు. హే హాయ్. ఏంట్రా ఈరోజు కాలేజ్కి తొందరగా వచ్చా? నా సంగతి పక్కన పెట్టు. నిన్న ఎందుకు కాలేజీకి రాలేదు? నాకు నిన్న పెళ్లి చూపులు రా. ఆ దరిద్రుడు ఎవరో? నీ అంత దరిద్రుడు కాదులే. హాయ్ 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 హాయ్. హాయ్ రా. వాసుగాడు ఏడ్రా? వాడికి బయట పని ఉందంట, చూసుకుని వస్తానన్నాడు. హాయ్. What's up guys? We are only Facebook guys. రూపా, నీ వెయిట్ ఎంత? 53. నేను అడిగింది నీ మేకప్ వెయిట్ కాదు. సారీ ఇంకో రెండేవాడికి. ఓయ్, నేను ఎందుకు కాలేజీకి రాలేదు? నిన్న దానికి పెళ్లి చూపులు రా. అయితే వాడేవాడో ఎవరు ఏదో సాధించినట్టు వస్తున్నాడు. వీడు మంచి క్లవర్ అని ఫ్రీ సీట్ ఇచ్చారు. అదే ఓ టెక్కు. వాడెంత మాత్రం చూద్దాం. ఏ జూనియర్ రా, రామ్మా. ఏందన్నా? జూనియర్, నువ్వేదో పెద్ద క్లవర్ అన్నారు, నిజమేనా? అందుకే కదన్నా ఫ్రీ సీట్ ఇచ్చింది. సరే, 5 ప్రశ్నలు అడుగుతా. సరిగ్గా సమాధానం చెప్తే నువ్వు క్లవర్ అని ఒప్పుకుంటా, లేకపోతే మేం చెప్పినట్టు నువ్వు వినాలి. సరే అన్న. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15. మనకు వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చింది? 2003. మనోడికి స్పోర్ట్స్ లో కూడా మంచి గ్రిప్ ఉంది రో. బీపీ నార్మల్ వాల్యూ ఎంత? 120/80. ఇప్పుడు దాకా నేను జనరల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్ అడిగాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా లోక జ్ఞానం మీద క్వశ్చన్ అడుగుతాను. ఓకే? ఓకే. 5 లక్షలు పెట్టి నువ్వు బర్రెను కొంటే అది పాలు ఎలా ఇస్తుంది? తెల్లగా ఇస్తుంది. 50,000 రూపాయల బర్రె కూడా తెల్లగా ఇస్తుంది, నల్లగా ఇవ్వదు. నుంచోని ఇస్తుంది. కుక్క పిల్లి తప్పితే మిగతా ఏ జంతువు అయినా నిలబడే ఇస్తుంది. మంచి మేత పెడితే ఇస్తుంది. 1,00,000 రూపాయల బర్రె కూడా మేత పెడితేనే పాలిస్తుంది. ఎంత కాస్ట్లీ బర్రె అయినా దూడని ఈయన తర్వాతే పాలిస్తుంది. నువ్వు ఈ కాంపిటీషన్ లో ఓడిపోయావు కాబట్టి ఈ సంవత్సరం అంతా నువ్వు మాకు బానిసవి. రండి, పట్టుకోరా. జాగ్రత్త. అనితతో నా గురించి మాట్లాడిండ్రా. వీడు అంతా చుట్టూ తిరుగుతాడు, ఆ పిల్ల ఒప్పుకోదురా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమా ఎక్కడి నుంచి? లైబ్రరీ నుంచి సార్. ఓకే, క్లాస్కి వెళ్ళండి. సార్ లెసన్ చెప్పారంటే మైండ్ లో ఫిక్స్ అయిపోతురా. వీళ్ళ గోల వెళ్ది. మూవీ టికెట్ బుక్ చేయరా, వెళ్దాం. వీడు మొహం. అదిగో మనోడు వస్తున్నాడు. ఏంట్రా తలకే పట్టుకున్నావు? అలా పగిలిపోతాం రా ల్యాబ్ లో. కొత్త సినిమా వచ్చింది, పోదామా? సరే పోదాం రా. నిన్న సాయంత్రం కలిసి మీరు లైవ్ లో సినిమా చూసేవాళ్ళు. అనిత, నువ్వైతే ఆ సినిమా చూసి భలే ఎంజాయ్ చేసేదాన్ని. ఏ ఈ ఎదవని వాడని చావుకొట్టాడా ఏంటి? అరే భలే కరెక్ట్ కనిపెట్టావే. కట్టించుకుంది నీకోసమే. బాగా కవర్ చేశాడు. హే హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. ఏంటి అందరూ హ్యాపీగా ఉన్నారు? మా సంగతి పక్కన పెట్టుకొచ్చావు. నాకు నెక్స్ట్ మంత్ 27th మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఊరు నుంచి బంధువులు వస్తే మాట్లాడొస్తున్నాను. హే కంగ్రాట్స్. మరి షాపింగ్ ఎప్పుడు చేద్దాం? అక్క మాకు పార్టీ ఇవ్వవా? ఇస్తాను రా, మనం అందరం కలిసి అవుటింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.